పోయి అంతే పెట్టేసి వచ్చిద్దేమో అనుకున్నా. అన్నీ ఏరి ఏరి వేస్తుంది దాంట్లో. అది అంటారు ఆడపిల్ల పద్ధతి అని. అది చూడు కూరగాయలు కింద పడ్డాయి. సౌండ్ వచ్చిందని అది నెట్ లోపలికి బుట్ట ऐसे करो करो अच्छे से 2 हाथ से करो 2 हाथ हाँ वैसे करो काल तो नहीं हाथ से करो हाँ गुड अभी बंद करो आई लव यू आ जाओ దా అదే మగపిల్లడు అంటే అంతే పెట్టేసి వచ్చేవాడు కవర్ కవర్. ఆడపిల్ల వేరు. ఆయిల్ మగ్గిందిగా ఇప్పుడు చెక్క అంటే పత్త అన్నీ వేయాల్సిన అవసరంలా. చెక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చెక్క, తర్వాత లవంగం అవి ఉంటే అవి వేసుకోవచ్చు. అమ్మా రాజు. ఆ తర్వాత జీరా ఓని టవల్ से पोछा करो टवल टवल ले लो टवल తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవచ్చు. ఉన్నావా కళ చూస్తున్నావా? యాక్చువల్లీ నువ్వు అడిగావు కాబట్టి నీకోసం చేస్తాను. నెక్స్ట్ పసుపు వేసాక వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇది గుజ్జు, ఇది వేసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో 6 లీటర్ నీళ్ళు. ఈ మిక్సీతో నేను మిక్సీ నీళ్ళు మోస్తాను, తర్వాత ఇంకొంచెం మోస్తాను మగ్గిన తర్వాత మళ్ళా, ఎందుకంటే నీళ్ళని ఇంకిపోయి చిక్కుపడిద్ది. ఇదిగో మిక్సీ నీళ్ళు. అదంతా మగ్గి మగ్గి నూనె పైకి తేలినప్పుడు అప్పుడు మనం ప్రాన్ వేసుకోవాలన్నమాట. వీర హాయ్ అండి. హాయ్. చూస్తున్న తాలింపు గింజలు వేసావు. గ్యాస్ ఆఫ్ అయింది అక్క. అవలేదు అవలేదు. ఇదిగో ఎన్ని నీళ్ళు వేసుకుని ఇదిగో ఇట్లుంది చూసావా? అది ఎంత చిక్కపడిద్దో నీకు చూపిస్తాను నాకు తర్వాతకి. నేను నీళ్ళు వేసుకోవాలి ఇంకా, నీకు తర్వాత నీళ్ళు పడతాయి కదా. వాట్ స్పెషల్ ప్రాన్స్ అన్న ప్రాన్స్. బాబాయ్. ఇప్పుడు సాల్ట్ అంటే మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సరిపోదు. అవి కారం ఉందో లేదో పచ్చిమిర్చి ఎట్లా ఉంది మనం చూసుకొని కారం వేసుకోవాలి. ఇంకా ఇదంతా మగ్గిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా లాస్ట్లో, ఉప్పు సరిపోవాలి. ఇంకా వినయ్ గారు హలో అండి. హలో. మనకి ఆనియన్ ఇంకా టమాటాలు తీయగుంటాయి. అది కాక ప్రాన్స్ కర్రీ ఎప్పుడైనా సరే తీయగానే ఉంటుంది.